నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ చట్టసభల్లో అడుగు పెట్టాలి అలాగే ప్రజల గొంతుకగా నిలవాలనేది దాసో శ్రవణ్ యొక్క కోరిక ఆ కోరిక ఎట్టకేలకైతే నెరవేరింది బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఆయన పేరు ప్రతిపాదించడం ఆ తర్వాత ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో ఇక ప్రమాణ స్వీకారం కూడా పూర్తయింది ఇక త్వరలో జరగబోయే ఏదైతే మండలి సమావేశాల్లో అధ్యక్ష అని కూడా ఆయన యొక్క వాయిస్ను మండలి వేదికగా కూడా వినిపించబోతున్నారు ఎప్పటి నుండో రాజకీయాల్లో ఉన్నారు సుదీర్ఘంగా వివిధ పార్టీలో కూడా ఆయన సేవలు చేశారు కానీ సరైన సమయంలో సరైన అవకాశాలు రాకపోవడంతో 18 ఏళ్ళుగా రాజకీయాలు ఉన్నప్పుడు కూడా చట్టసభలో అడుగుపెట్టలేదు మొత్తానికి మాత్రం ఇక ఆయన కళ నెరవేరింది ఇక తన వాయిస్ని అయితే ఈసారి మాత్రం మండలి ద్వారా ఇక అధికార పక్షాన్ని ఇక మాట్లాడబోతున్నారు దాంతోపాటు ఇక ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి ఆయనకు ఒక వేదికగా కూడా దొరికింది ఇక ప్రస్థానం కనుక చూస్తే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆయన మొదటి నుండి ఆయన ప్రస్థానం ఆయన అడుగులు ఆయన రాజకీయ పార్టీలో చేసిన కార్యక్రమాలు కూడా చూస్తే మాత్రం కాస్త ఆసక్తికరంగానే ఉంటుంది ఎందుకంటే ఆయన ప్రస్థానం కనుక చూస్తే 1966లో ఆయన నల్గొండ జిల్లాలో జన్మించారు ఇక డిగ్రీ వరకు కూడా నల్గొండ జిల్లాలోనే ఆయన విద్యాభ్యాసం కూడా కొనసాగింది ఆ తర్వాత పీజీ కోసం హైదరాబాద్ వచ్చారు ఇక ఇక్కడే అసలు ఆయన ఆలోచనలు కానీ ఆయన అడుగులు కూడా అంత రూట్ కూడా మారిపోయిందని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ కోసం వచ్చారు ఇక్కడ ఎంఏతో పాటు ఎంబీఏ అలాగే పిహెచ్డి కూడా ఇక్కడే చేశారు ఇక్కడే ఒకవైపు చదువు కొనసాగిస్తూనే మరోవైపు సామాజిక ఉద్యమాల పట్ల కూడా ఆయనకు ఒక ఆకర్షణ అయితే మొదలైంది ఈ నేపథ్యంలో ఇటు చదువుకుంటూనే మరోవైపు విద్యార్థి నాయకుడిగా కూడా ఆయన తీర్చిదిద్దబడ్డారు అంటే ఇటు ఏబీవీపీలో పనిచేస్తూ కూడా ఒక ఆర్ట్స్ కళాశాల వేదికగా ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రం అంచెలంచెలుగా ఒక విద్యార్థి నాయకుడిగా కూడా పూర్తి స్థాయిలో ఆయన ఒక తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు పోరాటాలు కూడా చేసుకోవడంతో రాజకీయాల పట్ల కూడా ఒక ఆకర్షణ ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా అయితే కొనసాగింది ఆయన చెప్తున్న మాటలు బట్టి చూస్తే మాత్రం తన తండ్రి ద్వారానే ముందుగా నాకు సామాజికంగా ఆలోచనలు వచ్చాయి ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా సామాజిక దృక్పథం ఉండాలి సమాజం పట్ల ఒక ఆలోచన ఉండాలి ప్రజల వైపు కూడా ఆలోచన ఉండాలి ప్రాంతీయ అభిమానం ఉండాలని కూడా తన తండ్రి చెప్పిన మాటలను ఒకవైపు చదువు కొనసాగిస్తూనే ఆయన ఆలోచనలు మాత్రం ఇటువైపు అయితే ఉన్నాయి అయినప్పటికీ పిహెచ్డి చేసిన తర్వాత ప్రైవేటు సంస్థలు తనకంటూ ఒక గుర్తింపు ఉండేలా మాత్రం టెక్ మహేంద్ర లాంటి సంస్థలో జనరల్ మేనేజర్గా చేశారు వివిధ సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా హెచ్ఆర్ కన్సల్టెంట్గా తనకు లక్షలాది జీతం వచ్చేంత అంత ప్రయారిటీ ఉన్న ఉద్యోగం కూడా చేశారు ఉద్యోగం చేసినప్పటికీ డబ్బులు ఆశించినంత లైఫ్ కూడా స్థిరంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడో తన దగ్గర మాత్రం ఆలోచనలు మాత్రం సామాజిక కోణం అలాగే తెలంగాణ ఉద్యమం అలాంటి ఆలోచనలు కూడా అతన్ని మాత్రం వెంటాడుతున్న పరిస్థితే కనిపించింది ఇక ప్రజారాజ్యం పార్టీ 2008లో పెట్టిన సందర్భం తెలిసిందే అలాంటి సందర్భంలో ఇక పార్టీ పెట్టిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈయన యొక్క ఆలోచనలు ఈయన యొక్క స్పీచ్లు పోరాట పటిమ తనకున్న ఒక నాలెడ్జ్ను దృష్టిలో పెట్టుకొని మా పార్టీలోకి రావాలి అని ఆహ్వానించిన నేపథ్యంలో ప్రజారాజ్యం పార్టీలో 2008లో దాసో శ్రవణ్ అయితే చేరారు ఇక చేరిన తర్వాత పార్టీలో చాలా చురుకుగా పనిచేశారు చిరంజీవి గారి మన్ననలు కూడా పొందారు ఇక 2009లో సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుండి కూడా పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇక తెలంగాణ ఉద్యమం 2008 నుండి అప్పటికే ఒక మూమెంట్ స్టార్ట్ అయింది 2009 తర్వాత ఇక ఉధృతమైన విషయం తెలిసిందే ఇక ఉద్యమం ఒకవైపు ఎగిసిపడుతుంది బీభత్సంగా ఉద్యమం జరుగుతుంది ఇక తెలంగాణ ఆకాంక్షల వైపు కూడా అంతా అడుగులు పడుతున్నాయి ఒకవైపు కేసీఆర్ సారథ్యంలో ఒక ఉచ్చస్థితి కూడా చేరుకుంటుంది ఇలాంటి సందర్భంలో పీఆర్పీ పార్టీ చిరంజీవి కూడా సమైక్య ఆంధ్రాకి ఆయన యొక్క మద్దతు తెలపడంతో ఇక అప్పటి వరకు ఆ పార్టీలో కొనసాగిన ఆయన ఇక తెలంగాణ ఉద్యమం వైపే నా అడుగులు ఉంటాయి ఇక్కడ నేను ఉండలేనని కూడా ఇక టీఆర్ఎస్ పార్టీలో చేరారు ఇక టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత కేసీఆర్కు అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నారు తన ఆలోచనలకు కరెక్ట్గా అంటే కేసీఆర్ యొక్క ఆలోచనలకు కరెక్ట్గా ప్లాట్ఫామ్ను దాన్ని ఉపయోగించుకొని వివిధ వేదికల ద్వారా మాత్రం తెలంగాణ వాదాన్ని వినిపించే ప్రయత్నం చేశారు విదేశాల్లో కూడా అక్కడికి వెళ్ళి కూడా తన ప్రసంగాలు కూడా వినిపించారు మొత్తానికి తెలంగాణ భావజాలాన్ని మొత్తానికి అప్పుడున్న ఉద్యమం సమయంలో మాట్లాడే ప్రయత్నం చేశారు ప్రజల్ని కూడా ఆకర్షితులయ్యేలాగా కూడా టీఆర్ఎస్ వేదిక ద్వారా మాత్రం తనకంటూ ఒక గుర్తింపును కూడా తెచ్చుకున్నారు ఇలాంటి సందర్భాల్లో ఇక కేసీఆర్ గారు నమ్మిన వ్యక్తిగా అత్యంత విశ్వాస పాత్రుడిగా అంత పేరు అతి తక్కువ టైంలోనే స్టీరింగ్ కమిటీలో కూడా మెంబర్గా ఉంటూ కూడా అతి తక్కువ సమయంలోనే పేరు తెచ్చుకున్నారు అంటే ఒకవైపు
విద్యావంతుడు పిహెచ్డి పూర్తి చేసుకున్నారు. మరోవైపు ఒకవైపు విద్యావంతుడు విద్యార్థి నేత, దాంతోపాటు ఉద్యమకారుడు, ఇక పిఆర్పి పార్టీలో చేరినప్పటి నుండి రాజకీయ నాయకుడు, ఇలా అంచెలంచెలుగా ఇటు సామాజిక కార్యకర్త ఆయన చాలా విధాలుగా ఒకవైపు విద్యతో పాటు ఇటు ఉద్యమాన్ని కూడా పెట్టుకొని కూడా రెండు రకాలుగా అన్ని రకాలుగా కూడా తనకంటూ ఒక ప్రాధాన్యత ఉండేలాగా ప్రత్యేకత ఉండేలాగా కూడా అన్ని రకాలుగా కూడా తనకు ఒక గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. ఇక 2013లో చింతన్ శిబిర్లో ఏదైతే రాహుల్ గాంధీ ఇచ్చిన స్పీచ్ చాలా ఆకర్షితయ్యాడు. అలాగే 2014లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ఆమోదం తెలియడంతో, అలాగే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో కాస్త ఆయన అసంతృప్తిగా ఉన్న సందర్భం, తను అనుకున్న విధంగా ఇక్కడ అవకాశాలు రాకపోవడమో వివిధ కారణాల వల్ల ఇక కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరిన దగ్గర నుండి 2000 అంటే చివరి అంటే 2 years బ్యాక్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా బీఆర్ఎస్ను టార్గెట్ చేసి కూడా విధానపరంగా లెక్కల ప్రకారం కూడా విరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ఏ పార్టీలో ఉన్నా ఏ వేదికలో ఉన్నా ఆ పార్టీ నుండి తన వాయిస్ని అయితే చాలా స్పష్టంగా లెక్కల ప్రకారం మాత్రం చాలా అద్భుతంగా వివరించడంలో దాసో శ్రవణ్ దిట్ట. అయితే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడైన తర్వాత మాత్రం ఆ విధానాలు ఆయనకు నచ్చక ఇక నేను ఇక్కడ ఇమడలేను, ఇక్కడ ఆధిపత్యం కొనసాగుతుంది అంటూ కూడా ఇక బీజేపీ పార్టీలో చేరారు. బీజేపీ పార్టీలో కొన్ని రోజులు మాత్రం ఉన్నారు, దాదాపు ఒక నెల రోజుల వరకే అక్కడ ఉన్నారు. నెల రోజుల తర్వాత మళ్ళీ ఇక సొంత గూటికి చేరారు. అంటే 3 ఏళ్ల క్రితం 2.5 ఏళ్ల క్రితం మాత్రం ఇక సొంత గూటి అయిన బీఆర్ఎస్ పార్టీకి చేరారు. ఇక చేరిన నేపథ్యంలో కేసీఆర్ ఆహ్వానించి కూడా రాగానే హైదరాబాద్ సంబంధించిన నగరానికి సంబంధించిన గ్రేటర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ పొజిషన్ తనకే ఇచ్చాడు. అంత తక్కువ కాలంలోనే అవకాశం ఇచ్చారు. ఎందుకంటే దాసో శ్రవణ్ కేపబిలిటీ ఏందో కేసీఆర్కి తెలుసు, మొదట్లోనే తెలుసు, ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత తెలుసు. అలాగే సబ్జెక్టు మీద అతను మాట్లాడే విషయం పైన, అలాగే తను వ్యక్తం చేసే అంశాలపైన మాత్రం కేసీఆర్కి ఒక అవగాహన ఉండడంతో అతి తక్కువ సమయంలోనే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే అధికారం అంటే రెండోసారి అధికారం చివరికి వచ్చినాకంటే సుమారు ఒక 2 సంవత్సరాల క్రితం ఏదైతే గవర్నర్ కోటాలో ఇద్దరికైతే అవకాశం ఇచ్చి, ఒకరికి సత్యనారాయణ గారికి, ఒకరికి దాసో శ్రవణ్ గారికి అయితే ఒక నామినేట్, ఈ 2 పేర్లను కూడా నామినేట్ చేసిన, అంటే అంత పార్టీలో చేరిన కొన్ని రోజులకే ఆయనకు ఎమ్మెల్సీగా నామినేట్ చేసే అవకాశం అయితే వచ్చింది. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో గవర్నర్ వీళ్ళ పేర్లను తిరస్కరించింది. అప్పుడున్న పరిస్థితుల్లో గవర్నర్ వర్సెస్ సీఎంగా కొనసాగింది, రాజ్భవన్ వర్సెస్ ప్రగతి భవన్గా కొనసాగింది. ఇక తమిళసైకి అలాగే కేసీఆర్కు మధ్యలో ఈ ఇగో కారణాల వలన వివిధ రకాల అభిప్రాయ భేదాల కారణంగా మాత్రం గవర్నర్కు అలాగే సీఎంకు పొసగన పరిస్థితి కనిపించింది. ఆ నేపథ్యంలో ఆ సమస్య దాసో శ్రవణ్ మీద దెబ్బ పడింది. ఎందుకంటే ఇద్దరి పేర్లను కూడా తిరస్కరించిన పరిస్థితి, అలాగే తిరస్కరించిన నేపథ్యంలో మరోసారి క్యాబినెట్ ఆమోదం చెప్పినప్పుడు కూడా మరోసారి రాజ్భవన్ పంపించినప్పుడు కూడా గవర్నర్ మరోసారి తిరస్కరించింది. ఆ తిరస్కరించిన సందర్భంలో దిశ టీవీ గత ఏడాది ఇదే సందర్భంలో మాత్రం ఆయన వాయిస్ తీసుకున్నప్పుడు గవర్నర్ గురించి, అలాగే ఎమ్మెల్సీ పదవి నామినేట్ అయినప్పుడు తిరస్కరించిన సందర్భం గురించి ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. అత్యంత దుర్మార్గంగా తమిళసాయి గారు వివరించినారండి మా పట్ల. ఒక సాడిస్టిక్ టెండెన్సీ అంటాం. ఇప్పుడు కేసీఆర్ గారితో కోపంతో, కేసీఆర్ గారి పైన కోపంతో, కేసీఆర్ గారి పైన కసితో, కేసీఆర్ గారి పట్ల కక్ష తీర్చుకోవడం కోసం దాసోజు శ్రవణ్ను కుర్ర సత్యనారాయణ ఇట్లా పండబెట్టి కత్తితో కరకర కోసినట్టు అనమాట. ఇట్లా కోసుకుంటూ చూసినరా కేసీఆర్ గారు మీ పైన కక్ష తీసుకుంటున్నా అని అన్నట్టు. ఇట్స్ మోర్ లైక్ ఎ సాడిస్టిక్ నేచర్. That was certainly an unconstitutional, sadistic nature displayed by the previous governor. బాధకరం. మా వర్గాలకు ఆపర్చునిటీస్ రావండి, పేద కులాలం. మేము ఇప్పుడు వ్యక్తిగతంగా నేను కూడా 41 ఏళ్ల వయసులో నా కెరియర్ని అంతా ఫణంగా పెట్టి పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన. ఇదేదో ప్రజలను నిజంగానే ఉద్ధరిద్దాం, ప్రజలను ఏదో సేవ చేద్దామని వీడికి వచ్చిన తర్వాత అష్టకష్టాలు పడుతున్నాం. నానా తాకుడు రాళ్ళు, నానా ఇబ్బందులు, దరి దొరకక అటు ఇటు ఆగమాగం అవుతున్నాం. కేసీఆర్ గారు పాపం దయతోటి మా వర్గాలకు న్యాయం కోసమని ఎరకల కులం, ఒక విశ్వకర్మ కులం మమ్మల్ని తీసుకొచ్చి ఎమ్మెల్సీగా పంపిస్తే కేసీఆర్ గారి మీద టు సెటిల్ ద పొలిటికల్ స్కోర్స్ విత్ కేసీఆర్ మా గొంతు పోయటం అనేటువంటిది ఒక విఘ్నతతో కూడుకున్న పని కాదు, రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటిది. కోర్టు కూడా స్పష్టంగా చెప్పింది, కొట్టేసింది. అసలు యాక్చువల్గా చెప్పాలంటే లాగి చెంపకాయ మీద కొట్టినట్టు కోర్టు గవర్నర్ గారి ఆ కుర్చీకి పెద్ద దెబ్బది. చూశారు కదా, మొత్తానికి తను ఎంతో ఒక బహుజన వాదం, అలాగే ఒక బీసీ బిడ్డగా రాజకీయాల్లో కొనసాగాలంటే ఈ రోజుల్లో చాలా
ఖర్చుతో కూడుకున్నది. మాలాంటి వాళ్ళకు అవకాశాలు రావడం చాలా కష్టం. అలాంటిది కేసీఆర్ అవకాశం ఇస్తే కేసీఆర్ మీద కోపం మాపైన గవర్నర్ తీసుకుందని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఆయన ఇదే విషయంపై హైకోర్టు అలాగే సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. ఇక ఎట్టకేలకు ఇక ప్రభుత్వానికి అనుకూలంగా రావడంతో ఇక మొత్తానికి మాత్రం ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడం, కాంగ్రెస్ రావడం, ఇక దాసోహ్ శ్రవణ్ 4 రోజులు కాంగ్రెస్లో ఉంటే బాగుండేది, మంచి పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు ఓడిపోయిన పార్టీలో ఉన్నాడు. ఒకవైపు ఎమ్మెల్సీ కూడా వెళ్ళిపోయింది. ఇక ఆయన పని అయిపోయింది. అతడిక రాజకీయంగా ఇక ఎదగలేడు, పార్టీలు మారిండు, ఇక తను ఎక్కడికి పోయినా ఇంతే ఒక ఐరన్ లెగ్ లాగా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. మంచి సబ్జెక్ట్ ఉన్నప్పటికీ, మంచి వాయిస్ ఉన్నప్పటికీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేడు. అందుకోసమే రాజకీయంగా కిల్ అయ్యాడని కూడా చాలామంది ఆరోపణలు చేశారు. చాలామంది కూడా అభిప్రాయపడ్డారు. ఒక టైంలో ఆయన కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, చాలా రోజులు కూడా ఏడ్చిన సందర్భం ఉంది. నేను ఒక మంచి లైఫ్ ఉంది, ఒక మంచి ఉద్యోగంలో ఉన్నవాడిని, మంచి ఉన్న సందర్భంలో ఈ రాజకీయాలకు వచ్చి ఏంటి నాకు ఈ పరిస్థితి, చివరి నిమిషంలో ఇలా జరుగుతుందని కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇలాంటి సందర్భంలో ఇక బీఆర్ఎస్ పార్టీకి ఈ మధ్యలో ఇక వాళ్ళకున్న బలం మేరకు మాత్రం ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ సంబంధించిన దాంట్లో ఒకరికైతే అవకాశం కల్పించే పరిస్థితి వచ్చింది. ఇక బీఆర్ఎస్ పార్టీలో చాలామంది పోటీ ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వారు కూడా పోటీలో రావడం జరిగింది. ఇక అధినేత కూడా ఎవరికి అవకాశం ఇస్తారో అనే దానిపైన కూడా ఒక ప్రశ్న ఉన్న సందర్భంలో ఆ యొక్క అవకాశం మాత్రం దాసోహ్ శ్రవణ్కే దక్కింది. అది నిజంగా ఆయనకు ఒక పునర్జన్మ లాంటిదే. ఈ మాట నేను కాదన్నది ఆయనే మొన్న ప్రమాణ స్వీకారం తర్వాత నాకో పునర్జన్మ ఇచ్చారు, నాకు పితృ సమానులైన కేసీఆర్ నాకు అవకాశం ఇచ్చారు, ఈ అవకాశాన్ని తప్పకుండా బాధ్యతగా భావించి ఇకపై నేనేంటో చూపిస్తాను, తప్పకుండా కేసీఆర్ మరోసారి సీఎం అయ్యే వరకు అహర్నిశలు కష్టపడతానని కూడా ఆయన మాట్లాడిన సందర్భం. అలాగే ఆ సందర్భంలో తన ఎమోషన్, మామూలుగా ఆయన ఏదైనా కానీ ఎమోషన్ ఉంటేనే ఎక్కువగా దాన్ని క్యాచ్ చేస్తారు, ఎమోషన్ లేకపోతే ఎక్కువ పట్టించుకోరు. మొత్తానికి ఎమోషన్గా ఆయన మాట్లాడిన మాటలు కూడా చాలా వరకు ఆ మాటలు కూడా వైరల్గా మారిపోయి ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా ఆయన నామినేట్ చేసే విధానాన్ని ఎవరు కూడా వ్యతిరేకించలేదు. ఎందుకంటే పార్టీ మారి డైరెక్ట్ వచ్చినప్పుడు కూడా సొంత పార్టీలో చాలామంది ఎదురు చూస్తున్నప్పుడు కూడా ఆయన పేరు మరోసారి నామినేట్ చేసినప్పుడు కూడా ఈయన పేరు ఎలా నామినేట్ చేస్తారు, ఎందుకు నామినేట్ చేశారని కూడా ఒక్కరు కూడా విమర్శించలేదంటే నిజంగా దాసోహ్ శ్రవణ్ పట్ల ఉన్న పార్టీలకు అతీతంగా ఉన్న అతనికి ఉన్న ఒక చరిస్మా అని చెప్పొచ్చు. అంటే ఏ పార్టీలు ఉన్నా నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఆయన వాయిస్ని ఎక్కడున్నా కానీ ఉపయోగించుకున్నారు. అదే వేదిక ద్వారా ప్రజా సమస్యలను అయితే ప్రస్తావించే ప్రయత్నం చేశారు. ప్రతిపక్ష నాయకులను తన ప్రత్యర్థులను కూడా ఎండగట్టే ప్రయత్నం చేశారు. ఇలాంటి సందర్భంలో కేసీఆర్ ఆయనకు ఒక అవకాశం ఏమైనా నిజంగా మండలిలో తన మండలికి వెళ్ళాలంటే చట్టసభల్లోకి వెళ్ళాలన్న తన కోరిక మండలి ద్వారా బీఆర్ఎస్ రూపంలో మాత్రం ఆయనకైతే మొత్తానికి దక్కింది. ఇక మండలి వేదిక ద్వారా మాత్రం తన వాయిస్ని అయితే త్వరలో వినిపించబోతున్నారు. ఇక దానికి సంబంధించిన టెక్నికల్ ప్రాసెస్ అయిన ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. వచ్చే సమావేశంలో తన వాయిస్ అయితే ఉండబోతుంది. ఇక బీఆర్ఎస్ అధికారంలో రావడం, అలాగే ప్రస్తుత ప్రభుత్వం యొక్క తీరుని ఎండగట్టడం, ప్రజా సమస్యలను మాత్రం మండలిలో మాత్రం నేను వినిపించబోతున్నానని మాత్రం ఆయనైతే చాలా స్పష్టంగా చెప్తున్నారు. మరి చూడాలి, ఒక్క ఛాన్స్ కోసం చాలా ఏళ్ళుగా ఎదురు చూశారు. ఎంత వివిధ పార్టీల్లో చేరినప్పటికీ సరైన సమయంలో సరైన అవకాశం రాక కూడా తను ఎదగలేకపోయారు. 18 ఏళ్ళుగా ఫుల్ టైం పాలిటిక్స్లో ఉన్న దాసోహ్ శ్రవణ్ మొత్తానికి మాత్రం ఎమ్మెల్సీగా మండలికి అయితే తనకు అవకాశం వచ్చింది. ఇక త్వరలో అధ్యక్ష అని కూడా అనబోతున్నారు. చూడాలి మరి దాసోహ్ శ్రవణ్ రాజకీయ ప్రస్థానం అయితే ఇప్పటివరకు ఇలా ఉంది. మరి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, మండలిలో తన వాయిస్ ఎలా ఉండబోతుంది, అధికార పక్షాన్ని ఎలా విమర్శించబోతున్నారు, ఎలా ఇరుకునబెట్టబోతున్నారు, అలాగే బీఆర్ఎస్ పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తను ఎలా డిఫెండ్ చేయబోతున్నారు, తన తీరు ఎలా ఉండబోతుంది, ఇలా చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి. మొత్తానికి మాత్రం పూర్తి స్థాయి అంటే రాజకీయాల్లో ఎప్పుడో ఉన్నప్పటికీ ఎప్పుడో అవకాశాలు రావాల్సినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల తను పార్టీలు మారాల్సిన పరిస్థితి వచ్చింది, అవకాశాలు రాని పరిస్థితి వచ్చింది. ఎట్టకేలకు దాసోహ్ శ్రవణ్కి మాత్రం చట్టసభల్లో అవకాశం కల్పిస్తూ బీఆర్ఎస్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక చూడాలి మరి మండలిలో దాసోహ్ శ్రవణ్ గారి యొక్క వాయిస్ ఎలా ఉండబోతుంది అనే దానిపైన మాత్రం సర్వత్రా అందరూ ఎదురు చూస్తున్నారు. మరి ఎలా ఉండబోతుందో మాత్రం మరికొద్ది రోజుల్లో మాత్రం మనకు తెలియబోతుంది.